ఆగస్ట్ 15 సాటర్డే వచ్చింది కదండి. ఇక సండే తీసిన వ్లాగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. ముందుగా అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీ ప్రసాద్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందండి మార్నింగ్. ఇక మా చిన్నమ్మ అయితే రెడీ అయిపోయింది, స్కూల్కి వెళ్ళాలి. ఆవిడ హ్యాపీనెస్ ఏంటంటే ఆవిడకైతే ఆ రోజు ఇక టైం అయిపోతుందని కంగారు అయితే పెట్టేస్తుందండి. ఇక వాళ్ళ నాన్నగారు అయితే తీసుకెళ్ళిపోయారు బండి మీద, వాళ్ళ అక్క తర్వాత వెళ్ళింది. పాప వెళ్ళిన ఒక 1 అవర్ తర్వాత మా పెద్దమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళిందండి. ఈవిడైతే స్కూటీ వేసుకుని వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి అయితే వచ్చేసారు. ఈ సంవత్సరం జరిగినటువంటి 10th పబ్లిక్ ఎగ్జామ్స్లో హిందీ సబ్జెక్ట్లో మా అమ్మాయి అయితే స్కూల్ ఫస్ట్ అయితే వచ్చిందండి. అందుకోసమైతే స్కూల్ యాజమాన్యం ప్రైజ్ మనీ అయితే ఇచ్చారు. దాని గురించే స్కూల్కి అయితే వెళ్ళిందండి మా పెద్ద పాప వైష్ణవి. ఇక అక్క చెల్లెళ్ళు ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. డ్రెస్ అయితే మార్చేసుకున్నారు. ఇక వెంటనే వాళ్ళకు చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రైజ్ మనీస్, ప్రైజులు అన్నీ కూడా సర్టిఫికెట్లు ముందేసుకుని అయితే కూర్చున్నారండి. చూస్తున్నారు కదా వాళ్ళకి ఎన్ని గిఫ్ట్స్ అయితే వచ్చాయో. ఇంకా కొన్ని అయితే నేను పోగొట్టేశానండి. అంటే ప్రైజ్ మనీ వచ్చిన కవర్లు అయితే చిరిగిపోయాయి. అందుకే వాళ్ళైతే నా మీద కోప్పడుతున్నారు. నేను ప్రతిదీ జాగ్రత్త పెడతానండి, కానీ ఎలా పోయాయో కొన్ని కవర్స్ అయితే మిస్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు మా పిల్లలకి ఏ ప్రైజ్ వచ్చినా కానీ అది చదువుల పరంగానే వస్తుందండి. ఎందుకంటే గేమ్స్లో కానీ ఇంకా మిగిలిన యాక్టివిటీస్ ఎందులోనూ కూడా ఉండరండి. వీళ్ళకి చదువుల వల్లే ఈ ప్రైజ్లన్నీ అయితే అక్షరా స్కూల్లో అయినా ఈ స్కూల్లో అయినా వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా పిల్లలిద్దరూ ఏదో ఒక ప్రైజ్ మనీ కానీ ప్రైజ్ కానీ గెలుచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందండి పేరెంట్స్గా మాకైతే. అందులో ఉన్న ప్రైజ్ ఎంత అని కాదు కదా ముఖ్యం, గెలుచుకున్నారు అంటే మన పిల్లలు అందరిలో ఒకరుగా స్పెషల్ అనే కదా. ఇక మీరు చూసేదైతే సండే రోజు లాగండి. మార్నింగ్ 9 అయితే అవుతుంది టైము. నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న బాక్స్ అయితే కడుగుతున్నానండి. కూరగాయలన్నీ సర్దుకోవాలి. మా వారైతే తేవడానికి వెళ్ళారు. వచ్చేలోపు ఆరుతుందని బాక్స్ అయితే తోమి పెడుతున్నా. ఈ లోపు నేను పొయ్యి మీద పెట్టిన పాలు అయితే పొంగిపోయాయండి. ఇక లోనకొచ్చి పిల్లల కోసం అయితే టిఫిన్ రెడీ చేస్తున్నానండి. వాళ్ళైతే లెగిసి రెడీ అవుతున్నారు. ఇంకా ఆ రోజైతే దోశలు వేశాను. మా వారైతే బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదండి మార్కెట్ నుంచి. ఇక మా వారు వచ్చేసరికి మా టిఫిన్లు అయితే కంప్లీట్ అయ్యాయండి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత అయితే కూరలు అవి రెడీ చేయాలి కదా. సండే అంటేనే మనకి హడావిడి ఎక్కువ, పనులతోనే సరిపోద్ది కదండి సండే రోజు. ఆగస్ట్ 15 రోజున అంతకు మించి అయితే వీడియో షూట్ చేయలేకపోయానండి. ఇంకా చాలా తీద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇక మా పిల్లల చదువుల విషయానికి వస్తే వాళ్ళనైతే 5th క్లాస్ వరకు అక్షరా స్కూల్లో జాయిన్ చేసామండి. ఆ తర్వాత నుంచి గవర్నమెంట్ స్కూల్లో అయితే వేసేసాము. పిల్లలిద్దరూ చదువుతారన్న నమ్మకంతోనే మేము ఇక్కడ జాయిన్ చేసామండి. వాళ్ళైతే 6th జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక ప్రైజ్ మనీ కానీ బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నారండి పిల్లలిద్దరూ. ఆ స్కూల్కి పేరు తెస్తున్నారు, మాకు పేరు తెచ్చారు మా పిల్లలు. కానీ అది గవర్నమెంట్ స్కూల్ అనటమే కానీ ప్రైవేట్ స్కూల్ మించి అయితే ఉంటుందండి. నేను టిఫిన్ వేస్తుంటే మా అమ్మాయి వచ్చి ఏదో జోకేసిందండి. అందుకే ఇద్దరం కలిసి అయితే నవ్వుతున్నాం. వాళ్ళిద్దరికైతే టిఫిన్ వేసి పెట్టేశాను. ఇక టీ అయితే పెడుతున్నానండి. సరే, ఇక మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి కామెంట్స్లో అయితే చెప్పండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్పకపోతే నాకు తెలియదు కదా. మీరైతే లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ కామెంట్ వల్లే నా ఛానల్కి గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇక మా వారైతే మార్కెట్ నుంచి వచ్చేసారండి. కూరగాయలు అవన్నీ సర్దుతుంది మా చిన్నమ్మాయి. చూస్తున్నారా, ఎప్పుడైనా నాకు ఇలా హెల్ప్ చేస్తుందండి. సండే రోజు వాళ్ళ డాడీ కూరగాయలు తెస్తే ఈవిడే సదురుద్ది. అందుకే నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న బాక్స్ అయితే తోమి పెట్టాను కదండి, మొత్తం సర్దుతుంది. వాళ్ళ డాడీ అయితే వీళ్ళ కోసం స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చారు. ఈ 4 స్వీట్ కార్న్లు కలిసి 50 రూపాయలంట. చాలా బాగున్నాయి కదండి. మండే నుంచి ఎగ్జామ్స్ అంటండి. ఇక మా చిన్నమ్మాయి అయితే కూరగాయలు సర్దడం అయిపోయిన తర్వాత చదువుకుంటానంది. నేనైతే వంట చేస్తున్నాను. ఆ రోజైతే చికెన్ కర్రీ చేశానండి. నాకు అల్లం పేస్ట్ కూడా అయిపోయింది. ఇక కూరగాయలతో పాటు అల్లం కూడా తీసుకొచ్చారు కదండి. క్లీన్ చేసుకుని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకున్నాను. బాక్స్లో పెట్టుకుని ఉంచుకున్నాను అంటే హడావిడిగా ఉండదు. పిల్లలకి పొద్దుటే వంట చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది కదండి. ఇక నాకు కూరగాయలన్నీ ఇచ్చిన తర్వాత మా వారును మా పెద్దమ్మాయి కలిసి అయితే కాలేజీకి వెళ్ళారండి. ఎందుకంటే ఆమె కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది, నేను వెళ్ళాలి. నాకంటూ పని అవ్వక వెళ్ళలేదు. వాళ్ళ డాడీని తీసుకుని అయితే వెళ్ళిందండి. చిన్న పాప అయితే చదువుకుంటుంది. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేసరికి నా వంటలన్నీ పూర్తయిపోతే ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంక అందరం కలిసి అయితే భోజనం చేస్తామండి. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను, కొంచెం వైట్ రైస్ కూడా చేశాను. మా పెద్దమ్మాయి అయితే బిర్యానీ చేయమని అడిగి చెప్పి వెళ్ళింది. ఆవిడ కోసం అయితే నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇవన్నీ అయ్యేసరికి నా వంటగది ఇల్లు అంతా కూడా చిరాకు వచ్చేసిందండి. ఈ ఈగల గోల ఒకటి, ఆషాఢం పోయినా ఈగలు పోవు కదండి మనకి. ఎంత శుభ్రంగా పెట్టుకున్నా ఈగల మోత ఎక్కువైపోతుంది.
మా కిచెన్ రూమ్ అయితే నాకు వీడియోస్ తీసుకోవడానికి అయితే అవైలబుల్గా అయితే ఉండదండి. ఎందుకంటే దానికున్న కిటికీ అనేది తూర్పు వైపుకు ఉంది. అది దక్షిణ వైపు ఉంటే వెలుతురు వచ్చేది. లైట్ వేసినా కూడా చీకటిగానే అనిపిస్తుంది. కిచెన్లో ఉన్నటువంటి గట్లు కూడా మాకు ఒకవైపుకే ఉంటాయండి. అది ఫోన్ పెట్టుకోవడానికి అయితే ఉండదు. ఆ ప్లాట్ఫామ్ అయినా 3 వైపులకి ఉన్నా బాగుండేది. మా వంటగది అయితే మాత్రం నాకు వీడియోస్కి అయితే అనువుగా ఉండదండి. ఇక చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. ముందుగా తెచ్చిన వెంటనే తర్వాతనైతేనే ఇవన్నీ పనులు చేసుకున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ ముక్కల్ని ముందుగా వేయించుకుంటున్నాను. ఇది వేపి తీసిన తర్వాత అయితే బిర్యానీ రెసిపీని కూడా ఇందులోనే తయారు చేసేస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక వేడి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఇల్లు మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటాను. మొత్తం అంతా ఒక్కసారి సర్దేసుకుంటే ఇక భోజనం అయితే చేయాలి. టైం అయితే మధ్యాహ్నం 2 అవుతుంది. ఇక మా వారు మా అమ్మాయి కూడా కాలేజీ నుంచి అయితే వచ్చేస్తున్నారు. ఇక ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసానండి. ఇక ఇంటి పని అయితే అయిపోయింది. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.